నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన. సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మమ్మల్నందరినీ మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు మీకే వందనము. మీకే వందనము. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచునందుకు పవిత్రపరచునందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మాలోనికి మాలోనికి మా మా కుటుంబములోనికి కుటుంబములోనికి మీ ఆత్మను మీ ఆత్మను దయచేసినందుకు దయచేసినందుకు మీకే వందనము, మీకే మీకే వందనము, స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ. మీకే మహిమ. హల్లెలూయా. 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 పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూలోకమందు నెరవేరును గాక. నానాటికే కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన అంత ప్రవేశింపనివ్వగా కేడల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఏసారు మూడా దైవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోహమందాదిన మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములు ఈ వాక్యం యొక్క ఆనంద యోగిదిని బట్టి డివియన్ ధ్యాన కేంద్రంలో ఇప్పటి వరకు తెలుగులో వడకానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని నిండుగా అనుగ్రహించి ఆశీర్వదించిన మీకు వందనాలు ప్రభువా. అలానే వారందరినీ పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచి పవిత్రాత్మతో వారందరినీ నింపి ఎల్ల వేళలా మీ అడుగుజా నడచేవారము దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడ మా కొరక ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృపా ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. యెషయా 58:8 వాక్య ప్రకారం అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో ఉన్న 14 కోట్ల ప్రజలను దీవించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. ఈ ఆలయాన్ని గురించి వినినప్పుడు ఈ ఆలయానికి వచ్చి మీ పవిత్రనామని స్తుతించే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడ మా కొరక ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృపా ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములు ఈ వాక్యము యొక్క ఆనంద యోగ్యతను బట్టి డిసెంబర్ నెలలో ఈ ఆలయానికి రాబోచున్న బిడ్డలందరినీ 8వ తారీఖు నుండి జరగబోచున్న వడకములో ఆ పాల్గొన్న బిడ్డలను అందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిలోనికి, వారి సమస్యలోనికి, వారి కుటుంబంలోనికి ఆత్మను పంపి వారిని దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడ మా కొరక ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృపా ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి నిన్న స్టాఫ్ నేను ఎగ్జామ్ ఒక విధేయులై ఉన్నటువంటి వారందరినీ, రాసినటువంటి వారందరినీ ఆశీర్వదించండి. వారికి మంచి ఉన్నత స్థానము, ఉన్నత మార్కు పొందే వరము దయచేసి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడ మా కొరక ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథ 21:6 ఆదియు అంతమును నేనే, దాహముగొన్న వ్యక్తిని జీవజలము నుండి ఉచితముగా త్రాగనిత్తును. అబ్బా తండ్రి యేసు నామములు ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా నిన్న స్టాఫ్ నేను ఎగ్జామ్ రాసినటువంటి శ్యామల ప్రీతి వారు ప్రార్థన సహాయం అడిగినారు. వారిని దీవించమని, మరియు నవ్య వరంగల్ నుండి సంపూర్ణకి మంచి ఆరోగ్యానికి దయచేయాలని కోరుకుంటూ, మరి 6వ నక్షత్రం కుటుంబం గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. 6వ శౌరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. 5th ఎమ్మెల్డా ఐ ఆపరేషన్ గురి విధేయులై కన్నీరు ఉండే ప్రాబ్లంతో ఉన్నటువంటి అమ్మగారిని తొందర నయం చేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఎలిజబెత్ కుమారుడు అయినటువంటి నోయల్కి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు.
మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి విజయ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందడానికి, ఖమ్మం నుండి పద్మ అనారోగ్యం నుండి విడుదల పొందడానికి, రామదేవి హైదరాబాద్ నుండి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు షామిల మేరీ పద్మావతి మంచి ఆరోగ్యాన్ని కోసం తాడేపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగి సందీప్ రెడ్డి తాలే చెరువు నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నవీన్ ఫరీదా మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఉదయ భాస్కర్ మరియు రవి తేజ మరియు కీర్తి మరియు ఎఫ్ మేరీ నిహారిక వారికి మంచి ఫ్యూచర్ కోసము మార్తమ్మ తరపున ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారికి దైవభక్తి కలిగించడానికి కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రభారావు ప్రభారాణి విజయవాడ నుండి ఆరోగ్యం ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్న మంచి ఆరోగ్య మంచి మ్యాచింగ్ కోసం కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తరుణ్ అన్నమ్మ యూఎస్ఏలో మంచి ఉద్యోగాని కోసం సెటిల్మెంట్ కోసం అన్నమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మరియా షౌరిల ఆరోగ్యరెడ్డి కుటుంబము బ్రాహ్మణపులవి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. చిన్నప్పారెడ్డి కవిత కుమారి బిడ్డలైనటువంటి అరుణ్ ఆత్మీయ ప్రిన్సి మరి అరుణ్ దేవభక్తితో నడవడానికి, జోసఫ్ రెడ్డి సుష్మితకి వారికి అప్పు బాధలుండే ఎవరెవరు డబ్బు ఇవ్వటానికి ఉన్నారో వారు తిరిగి ఇవ్వటానికి ఉన్న కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఆరాధ్య దైవభక్తితో నడవడానికి కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరిదాస్ రెడ్డి కుటుంబము వారికి బిజినెస్లో రావాల్సిన డబ్బు తిరిగి రావటానికి కస్టమర్స్కు మంచి ఆలోచన కలగాలని ఉద్దేశంతో ప్రార్థన సహాయం అడిగినారు. జరములో ఉన్నటువంటి సింధు చందన్ రెడ్డి కుటుంబము దేవుడు అనుగ్రహించిన పాప దేవుని యొక్క ప్రణాళిక నడవడానికి, దైవభక్తితో నడవడానికి, మంచి ఫ్యూచర్ కోసం అఖిల్ కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రెండు చిందల నుండి కానుగ మేరీ పవాని మానుస మౌనిక మరియు సాహిత్య వారికి ఉద్యోగాని కోసము, మరియు క్యూన్ స్టెర్లిన్ హైదరాబాద్ నుండి బిడ అయినటువంటి సిస్టర్ కాదరి దైవభక్తితో నడవడానికి, బాలతరేస రాజు నల్గొండ నుండి కుటుంబము, మౌనిగా మనోజ్ సర్వనాథ్ రెడ్డి వారు నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబాదండ యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దర్శన గ్రంథం 21:6. ఆదియు అందమును నేనే, దాహము కొనిన వ్యక్తిని జీవజలము నుండి ఉచితముగా త్రాగనిద్దును. అబాదంటే యేసునామములో ఈ వాక్యమే కానంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుజాత రమేశ్వరుడి కుటుంబము, అంజలి అఖిల్ కుటుంబము, మరియు యూకేలో ఉన్నటువంటి ఆదిత్య మంచి ఉద్యోగాన్ని పిఆర్ విసా కోసము మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కవిత రమేశ్వరుడి శ్రీనివాసరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి బిడ్డలైనటువంటి సుచరిత తరుణ్ యూఎస్ఏలో ఉద్యోగం చూస్తున్నాం. వచ్చినటువంటి ఇబ్బందిని విడుదల పొందటానికి గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుటుంబము, రాహుల్ తేజ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సునీల్ కుమార్ మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసం తల్లి అయిన పుష్ప వైశాఖి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఉపదేశి అయినటువంటి అందోని కుమారుడైన చైతన్యకి మంచి ఉద్యోగాని కోసం వైశాఖి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. కరుతి రామలక్ష్మి మరియు ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు భార్గవ రెడ్డి సహజ నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు.
భవానీ హైదరాబాద్ నుండి సౌమ్య కోసము, మరియు వినేష్ రెడ్డి మంచి అలవాటు ఉండడానికి, షౌరెడ్డికి మంచి అలవాటు ఉండడానికి ప్రార్థన సహాయ అడిగినారు. కె ఆరోగ్యరెడ్డి, శోభారాణి హైదరాబాద్ నుండి కుటుంబము, కె జోస్న కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరి ఏరవ లేదా రాయపరెడ్డి కుటుంబము, గుంటూరు నుండి ప్రణీల్ రెడ్డికి మరియు సందీప్ రెడ్డికి మంచి ఫ్యూచర్ వారు నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, దైవభక్తితో నడవడానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. సుందరి ఇన్నారెడ్డి కుటుంబము తాడేపల్లి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. వారు నిర్మించినటువంటి హౌస్ తొందర నిర్మాణం పూర్తి చేయడానికి. శృతి సందీప్ రెడ్డి కుటుంబము గుంటూరు నుండి వారికి బిజినెస్ మంచిగా జరగటానికి, సంతానాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినట్టే రూబా హైదరాబాద్ నుండి హాఫ్గా ITA ఎగ్జామ్ రాయబోతున్నారు. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ జాబ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. పుష్ప కుమారి సైమన్ హైదరాబాద్ నుండి కోర్టు సంబంధమైన కేసు నుండి విడుదల పొందటానికి, అప్పు బాధ విడుదల పొందటానికి, వారి హౌస్ అమ్ముడిపోవడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. మంచుల ప్రతాపరెడ్డి కుటుంబము గాల్కొండ నుండి వారు నిర్మించిన హౌస్ తొందర పూర్తి చేయడం కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. బాలరమేష్, జయప్రకాష్ మరియు నిర్మల, రాహుల్, సెలెస్టీన్ ద్వారా ప్రార్థన సహాయ మంచి ఆరోగ్యాన్ని, శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ నుండి వారికి బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు అరుణ్ రాజారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం. వినోద్ కుమార్ హారిక కోసం మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అందోణరెడ్డి నక్షత్రం కుటుంబము అభినవ్ రెడ్డి మరియు మనస్సుని మరియు ప్రశాంతి వారి కోసము, మరియా కోసము నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ఆరోగ్యమ జంగమ నుండి కుమారుడైన దారికి పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ఉషా అలెన్ ఆస్ట్రేలియా నుండి కార్త్యాని, జాన్ బి యుగంధర్ రెడ్డి కోసము వారు నడిపించినటువంటి ప్రాజెక్ట్స్ వరకు తొందరలో పూర్తి చేయడానికి, హౌస్ అమ్ముడిపోవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. బుద్ధ సముద్రం నుండి సుజాత మరియు కోటపల్లి నుండి శైలజ ప్రార్థన సహాయ అడిగినారు. మరి వరంగల్ నుండి బాలరెడ్డి ప్రార్థన సహాయ అడిగినారు. మరి శంషాబాద్ నుండి నిర్మల శిలివారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన కాండం 21:6. ఆదియు అందమును నేనే, దాహము కొన్న వ్యక్తిని జీవజలము నుండి ఉచితముగా త్రాగునిత్తును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి రాణి, అభిలాష్ రెడ్డి, బాల మరియు తనుజ కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ఆస్ట్రేలియా ఉన్నటువంటి మేరీ అన్వేషరెడ్డి కుటుంబము దేవుడు అనుగ్రహించిన సంతాన గర్భఫలాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. అప్పు బాధలు విడుదల పొందడానికి వారికి మరియు పిఆర్ విశ్వ కోసం కూడా ప్రార్థన సహాయ అడిగినారు. నరేష్ మంచుల వారి కుటుంబముల శాంతి సమాధానం కోసము మరియు ఫెలిన్ అల్వోషెఫ్ నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబుదాబిలో ఉన్నటువంటి లూర్దు, ఫేద, రూయిన్, ఈవెన్ కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు.
దైవభక్తితో దైవభయముతో బిడ్డలు నడవడానికి లూర్దు ఫేద నడిపించినటువంటి బిఫిన్స్ కార్యాల ముందుగా నడవడానికి అన్ని విధాలుగా ఉన్న ఆటంకముల నుండి తొలగించడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయడిగినారు. జార్జ్ ఫ్రావుని అబుదాబి నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము. మరియు నల్గొండ నుండి ప్రీతం రెడ్డి మరియు సింధు కుటుంబము ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు రాయపరెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు. సెయింట్ జోన్ స్కూల్ అధికారులు శ్రీకాకుళం నుండి వారి యొక్క స్కూలులో ఉన్న అన్ని రకాలుగా ఇబ్బందుల నుండి విడుదల పొందటానికి, మరియు జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు సుందరెడ్డి మరియు సుధాహ ప్రార్థన సహాయం అనిత కుమారి కిరణ్ కుమార్ ద్వారా ప్రార్థన సహాయడి ఉన్నారు. విజయ నిర్మల జోనేస్ కుటుంబము మరియు మేరీ ప్రవళిగా ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయడి ఉన్న. ఆస్ట్రేలియా ఉన్నటువంటి శేషుబాబు, కానడలో ఉండే శేషుబాబు మంచి బిజినెస్ నడిపించడానికి ప్రార్థన సహాయడి ఉన్నారు. నెల్లూరు నుండి వల్స దైవ కార్యాలు దైవ సేవ చేయడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయడిగినటువంటి నంద్యాల నుండి అరుణ కుమారుడైనటువంటి వినయ్ కుమారికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు సింధు రాజేష్ కుమార్ అప్పు బాధలు విడుదల పొంది సంతాన భాగంతో దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయడి ఉన్నారు. మేరీ మార్తా రిత్తిమ కోసం బిడకి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి, సునీల్ రెడ్డి యుఎస్లో ఉద్యోగాని కోసము, మనీషా రెడ్డి దైవ సేవ చేస్తున్నావు, దైవ సేవలో నిమిత్తమై ఉండటానికి కోసం ఆ కృప కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. గుంటూరు నుండి కాదరి జీసస్ దేవారెడ్డి యుఎస్ఏలో మంచి ఉద్యోగాని కోసము, మరియు సంధ్యా రాణి వైశాఖ నుండి నానోజ్ కుమారుడుకు ఉద్యోగాని కోసము, మరియు పస్సల అనిత కిరణ్ రెడ్డి కుమారుడైనటువంటి అభిలాష రెడ్డి ప్రణతికి సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. అదురి సుర్జన్ రెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు. సిస్టర్ అన్నా మేరీ ప్రణతికి మంచి మ్యాచింగ్ కోసం నల్గొండ నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు. రాజారెడ్డి మరియా గొరేతి హైదరాబాద్ నుండి కుటుంబముల శాంతి సమాధానం కోసము, విమలా కుమారి బిడల కోసము శ్రీకాకుళం నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు. విశ్వరావు అరుణ్ కుమారి కుటుంబము తణుకు నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు. కూతురు మరియు కుమారుడు వారి యొక్క కుటుంబం శాంతి సమాధానంతో దైవభక్తితో ఉండటానికి ప్రార్థన సహాయడి ఉన్నారు. శేషుబాబు నిర్మలదేవి కుటుంబము ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు ఇన్నమ్మ తణుకు నుండి వారి నడిపించిన బిఫిన్స్లో ఇందిరారాజు ఎఫ్ఏ శేషరి వారు కలిసి ప్రాజెక్ట్ వరకు తొందర పూర్తి చేయడానికి కృప కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు ప్రభాకర్ రావు రోజా వర్గల నుండి నిఖిల్ రెడ్డి కోసము, దివ్య ఫారినియా వారికి నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మను వారిపై పంపించి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండట మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 6వ వాక్యము. ఆదియు అంతమును నేనే, దాహము కొన్న వ్యక్తిని జీవజల ఊట నుండి ఉచితముగా త్రాగనెత్తును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా జ్యోతి ఢిల్లీ నుండి తమ నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు మౌనిగరెడ్డి
పవాని కోసము ప్రార్థన సహాయం, ఉద్యోగాని కోసం, మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి పియాలేరు నుండి అనిరూప్ అనురాగ్కి మంచి ఉద్యోగాని కోసము, మరియు రంజిత్ కుమార్ పిరంగిపాలెం నుండి యుఎస్లో ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తిత్తరెడ్డి ఇన్నారెడ్డి అన్నమ్మ కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బిడ అయినటువంటి ఆరోగ్యానికి, మంచి ఫ్యూచర్ ఉండటానికి, మరియు ఆరోగ్యరెడ్డి ఫాతిమా కుటుంబాని కోసము, మరియు అన్నమ్మ రోహిత్ నిగారియా దంపతుల కోసము, మరియు రమ్య మనోజ్ రెడ్డి కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సుందర్శన్ వరంగల్ నుండి ప్రేమలత కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ శిలివమ్మ హైదరాబాద్ నుండి అప్పు బదులు విడుదల పొందడానికి, రవీంద్ర రెడ్డికి మరియు రాజేష్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, అలన్ సుందరమ్మ పిరంగిపురం నుండి కుమారుడైన సతీష్ రెడ్డి సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తున్నాం మంచిగా జరగటానికి, రోజమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యంతో హార్ట్ సంబంధ రోగం విడుదల పొంది దేవుడు ఇంకా ఎక్కువ అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు తుమ్మ సుందరి తాళెచెరువు నుండి ప్రార్థన సహాయం, క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న బిడ్డ విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సఫరీ ఖమ్మం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి బాల సాగిరిగా పీజీ ఎగ్జామ్కు మంచి ఉన్నత స్థానం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైనటువంటి రుబేష్ రాయన్న కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి వసవకుమారి కోర్టులో ఉన్నటువంటి కేసుని తొందర పూర్తి చేసి అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు నల్గొండ నుండి ఇన్నసమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఏరవ లూర్దు మీరి మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి శాంతమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం, నల్గొండ నుండి శిలివమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఆరోగ్యం ఏరి బిడ అయినటువంటి సుప్రియ షౌరెడ్డికి కుటుంబంలో మంచి ఫ్యూచర్ ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు గుంటూరు నుండి శారద కుటుంబంలో నుండి చీకటి పరద్రోలి దేవుని యొక్క ప్రకాశముతో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు శ్రీకాకుళం నుండి జీవరత్నము ఎమిల్ లావణ్య ఎలిజబెత్ కుటుంబము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కానడలో ఉన్నటువంటి ప్రణది అవినాష్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ కుటుంబ బిడ్డలందరి కోసము, నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతులు, మిథున్ ప్రియాంక దంపతులు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నూతనపల్లి నుండి కర్నూలు అందోణి మార్తమ్మ కుటుంబం బిడ్డ అయినటువంటి పృథ్వీ పూజిత వారు దేవభక్తితో దైవభయంతో ఉండడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. అబ్బా తండ్రి యేసు నామములో వారందరిలోనికి పవిత్రాన్ని పంపి వారందరిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దర్శన గ్రంథ 21:6 ఆదియు అందమును నేనే, దాహము కొన్న వ్యక్తిని జీవజల ఊట నుండి ఉజ్జితముగా త్రాగనెత్తును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆరాధనలను సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా సుంగారెడ్డి బాల అనురాజు మరి వారికి బిడల సంతానాన్ని కోసము, మరియు మరియా కావ్య జోసఫ్ రెడ్డి దంపతులకు సంతానాన్ని కోసము, తుమ్మ మర్రెడ్డి ప్రణదికి గర్భఫలం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ అప్పబాలను విడుదల పొందడానికి, రోజమ్మ బిడల కోసము ప్రార్థన సహాయ యుఎస్ఎల్ ఉద్యోగాని కోసం కూడా ప్రార్థన సహాయం అడిగినారు.
మరియు ప్రేమ్ సాగర్ గవర్నమెంట్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. స్వర్ణలత జయపోల రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తిమ్మాపురం తేజారెడ్డి కుటుంబము రమ్య కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మార్టిన్ మరియా యూకే నుండి పిఆర్ విశ్వ మంచి ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జ్యోతి సురేష్ బిడ అయినట్టు మేనకి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి తరుణ్ రెడ్డి కుటుంబము చెడు అలవాటు నుండి విడుదల పొందటానికి సుజాత బుత్తు సముద్రం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దేవరాణి నాగరాజు కుటుంబము ప్రార్థన సహాయం అడిగిన మంచి ఆరోగ్యాన్ని కోసం. ఫరిదా బాలరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి వారు నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి. పవిత్ర అజిత్ రెడ్డి కుటుంబం అప్పు బాధలు విడుదల పొంది మరియు మంచిగా బిజినెస్ నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము అమ్ముకొండ వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సంధ్య మరియు దిలీప్ కుటుంబాని కోసం కూడా. మరియు సౌమ్య ప్రశాంత్ కుమార్ వారికి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మంచుల సుధాకర్ రెడ్డి కుటుంబము వరంగల్ నుండి వారి కుటుంబము అప్పు బాధను విడుదల పొందటానికి. మరి ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి ఆ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రదీప్ కుమార్ శ్యామల హైదరాబాద్ నుండి దేవుడు అనుగ్రహించే గర్భఫలం అని నిండుగా అనుగ్రహించాలని దైవభక్తితో దైవభయముతో దంపతులను నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. సింధు రాజేష్ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి. మరియు చిన్నమ్మ నల్గొండ నుండి బిడ అయినటువంటి ప్రవళిగా గవర్నమెంట్ ఉద్యోగం పొందటానికి. మరియు ప్రదీప్ పేద కుటుంబాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు లూర్దరెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పు బాధలు విడుదల పొంది వారు నడిపించినటువంటి హాస్టల్ మంచిగా రన్నింగ్ చేయటానికి కృప కోసము. భారతి అమరావతి నుండి కావ్య అంజలి కోసము చదవటానికి. దీపిక మరియు రామారావు దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. రత్నమేరి హైదరాబాద్ నుండి రత్నకుమారికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధుకు మంచి ఉద్యోగము మరియు మ్యాచింగ్ మరియు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తిమ్మాపురం తేజారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అబ్బాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. బాదంటే యేసు నామములో మీ ఆత్మను వారిలోనికి పంపి వారందరినీ అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శనకాండం 21:6. ఆదియు అంతమును నేనే, దాహము కొన్న వ్యక్తిని జీవజల ఉట్ట నుండి ఉచితముగా త్రాగనెత్తును. అబ్బాదంటే యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఆరోగ్యం జోజిరెడ్డి కుటుంబం అప్పు బాధను విడుదల పొందటానికి మరి అనారోగ్యం విడుదల పొందటానికి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మల్లవరపు జోసఫ్ రెడ్డి కుటుంబం అప్పు బాధను విడుదల పొందటానికి. మరి పుష్ప అంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత రాయపరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హేదు కుమార్కి యుఎస్ఏల మంచి ఉద్యోగాని కోసము. టిఆర్ బాలరెడ్డి శాంతికి కుటుంబంలో శాంతి సమాధానం కోసము. పీజీ రాసినటువంటి సుమత్కి మంచి ఉన్నత స్థానం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలైనటువంటి ఈర్షిద శ్రీ కృషి వారికి నీటిలో ఉన్నత స్థానం పొందటానికి. అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసము. తనుజకి మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు.
హత్తువాయిల నుండి అన్నమ్మ ప్రార్థన సహాయం, మంచి కుటుంబముల శాంతి సమాధానం కోసం, ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కన్నడలో నుండి దివ్య జోసఫ్ దేవుడు అనుగ్రహించిన గర్భఫలాన్ని నిండుగా కాపాడాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. స్వర్ణమేరి కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అందోనరెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము, మరియు ఖమ్మం నుండి బాలగిరి నాగమణి మరియు ప్రసాదరావు విజయరోషిని కుటుంబముల శాంతి సమాధానము, మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుందరి హైదరాబాద్ అలర్జీ రోగం నుండి విడుదల పొందటానికి, సుమలద మరియు శ్రావణ్ రెడ్డి కుటుంబం శాంతి సమాధానం కోసము, మరి వైమేరి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుండి కుటుంబముల శాంతి సమాధానము, దేవుడు అనుగ్రహించిన అనుగ్రహానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు యాగలపూర్ లిల్లీ మేరీ కుటుంబము ప్రార్థన సహాయం, కుమారుడికి మంచి మ్యాచింగ్ కోసం, పిఆర్ విశ్వ కోసము, మరి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. వెల్డింగ్ చేసిన అందోని హైదరాబాద్ నుండి బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ఏరవా నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డికి కుటుంబాని కోసం, మంచి ఉద్యోగం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ట్రీఫా టీచర్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము, మరియు ప్రియాంకకి హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము, మేరీ రాణి ప్రకాశం వారి ప్రకాశానికి మంచి ఉద్యోగాని కోసము, మరియు అనిధికి బిడైన అనిధికి మంచి ఉద్యోగం పొందటానికి, గుంటూరులోని వారి యొక్క ఫ్లాట్ అమ్మడిపోవటానికి, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అశోక్ రెడ్డి స్వప్నకి హైదరాబాదులో దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ కుమార్ కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగి మేరీ హైదరాబాద్ నుండి కోర్టులో ఉన్న కేసులన్నీ తొందర పూర్తి చేయడానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండట మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దర్శన గ్రంథ 21:6. ఆదియు అందమును నేని, దాహము కొన్న వ్యక్తిని జీవజలము ఉట్ట నుండి ఉచితముగా త్రాగనెత్తును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమై ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా తరుణరెడ్డి చైతన్య కుటుంబాని కోసము సుజాత ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సుందర్ నగర్ హైదరాబాదులో ఉన్నటువంటి ఏరవరాణి ఎలాంటి ప్రాబ్లం విడుదల పొందటానికి, శ్రీలత మరియు రెడ్డి కుటుంబము దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహించి ఇచ్చిన కార్యానికి ఇంకా కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కేరళ నుండి లిమ్మా డయోన్స్ కుటుంబము బిడ్డలు మంచి దైవభక్తితో నడవడానికి, మంచి ఆరోగ్యంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. లూర్ద్ మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, రోస్లీన్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తి వారికి మంచి ఉద్యోగాని కోసము, ఇన్నారెడ్డి నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. శోభారాణి వరంగల్ నుండి సుందర్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. శ్యామల గర్భఫలంతో ఉండటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. విజయ నిర్మల జోనిస్ కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రమీల తాలేపల్లి నుండి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి శ్రావంతి చిన్నపరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి సంజోయ్ మరియు సృజన్ బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు.
మరియు సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి యూఎస్ఏలో మంచి ఉద్యోగాని కోసం ఫరీదా ప్రార్థన సహాయ అడిగినారు. రత్నకుమారి కోసం కుమారికి మంచి మ్యాచింగ్ కోసము, శ్రీకన్యకి యూఎస్ఏలో ఉద్యోగాల కోసము, శృతికి మంచి ఫ్యూచర్ కోసము రత్నమేరి ప్రార్థన సహాయం హైదరాబాద్ నుండి అడిగి ఉన్నారు. మరి పవాని గురువారెడ్డికి అప్పబలను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ శౌరెడ్డికి మంచి మ్యాచింగ్ కోసం బీఆర్ఓ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జి బాలస్పందన ప్రదీప్ రెడ్డికి హైదరాబాద్ నుండి యూఎస్ఏలు విశ్వ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ అవినేష్ రెడ్డికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. లండన్లో ఉన్నటువంటి ఆశిష్ రెడ్డికి ఉద్యోగం మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఉన్నత స్థానం పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. డోండిలో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి వారికి రావాల్సిన అప్పులో తిరిగి పొందటానికి మరి యొక్క ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది హరితిక మరియు స్నేహ వారి బిడ్డలకి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సునీత ప్రతాప్ రెడ్డి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందడానికి, జ్యోతి రాయపరెడ్డి కుటుంబం ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, సుచరిత విజయసాగర్ హైదరాబాద్ నుండి అప్పబాధను విడుదల పొందడానికి, అనిత కిరణ్ కుమార్ కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఫరీదా మంచి ఆరోగ్యాన్ని కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఫరీదా సుందర్ హైదరాబాద్ నుండి వారి బిడ్డలైనటువంటి మరియా సుహాని మరియు సానిపోడ్ దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్ములమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దర్శన గ్రంథ 21:6 ఆది అంతమును నేనే, దాహము కొన్న వ్యక్తిని జీవజల ఊట నుండి ఉచితముగా త్రాగనెత్తును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే కానంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా కర్నూలు నుండి మిలిటరీ కాలనీలోని మరియదాసు సుశీలమ్మ కుటుంబము కుమారులు అయినటువంటి హరి మురళికి మంచి ఫ్యూచర్ ఉండటానికి, మరియు నూతనపల్లిలో ఉన్నటువంటి జయన్న అన్నమ్మ కుటుంబము, కర్నూలులో ఉన్నటువంటి జయన్న కుటుంబము, మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి పాండు భారతి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి దయాహర్ రెడ్డి రాజదీప్తి కుటుంబం బిడ్డలు అయినటువంటి ప్రణతి చందన్ రెడ్డికి మరియు ప్రణవి తుమ్మ దిలీప్ రెడ్డి కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఫ్యూచర్ కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నెల్లూరు నుండి శీర్ష అప్పబాధల విడుదల పొంది మంచి ఆరోగ్యాన్ని కోసము, కర్నూలులో ఉన్న బ్రిజిటేన్ గవర్నమెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు స్ఫూర్తి మ్యాచింగ్ వీసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రోసి మరియు మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. శివ మరియు మంచి ఆరోగ్యాన్ని కోసము, జోసఫ్ జ్ఞానరెడ్డి కొత్త ఉద్యోగాని కోసము, సెబాస్టిన్ ఎన్ఓసి దొరకటానికి కొత్త కంపెనీ స్టార్ట్ చేయడానికి కృప కోసము, జోసఫ్ ప్రేమ్ కుమారు వైశాఖి నుండి మంచి ఉద్యోగాని కోసము, దీపిక ఆర్ వరంగల్ నుండి అరుణకు మంచి ఉద్యోగము, మరియు దివ్యమణికి ఎఫ్ అంతోని రజిత్ మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి సునీత మంచి ఆరోగ్యాన్ని కోసము, ఏరవ మాధవి బిడ్డల కోసము హైదరాబాద్ నుండి బక్కట, మరియు బాల స్నేహితరెడ్డికి మంచి ఆరోగ్యాన్ని కోసము,
ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి ఫాతిమ విజయం నంద్యాల నుండి భరత్కి మంచి ఆరోగ్యాన్ని కోసము, సింధు తపస్సునికి బిడల కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి రీఫా ఫిలోమిన కుటుంబ హయం బిడ్డల కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరి ఏరవ విజయ కుమారి చిన్నపరెడ్డి తాళేచెరువు నుండి ప్రార్థన సహాయం చిన్నపరెడ్డి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, మరి ప్రవీణ్ ప్రణతికి సంతాన భాగ్యాన్ని కోసము, మార్గరేట్ రూబా తల్లికి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందడానికి, మరియు పఫ్ల వంశీ కోసం రాణి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. భవానీ ఫుజి కుమార్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దీపు ఎలిజబెత్ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ రెడ్డి తాళేచెరువు నుండి ఇంటికి తిరిగి రావటానికి కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి వరంగల్ నుండి రజన ఇన్నారెడ్డి కుటుంబము కుమారుడైన నిఖిల్ రెడ్డికి మంచి ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు స్వప్న ప్రవీణ్ కుమార్ సంతాన భాగ్యాన్ని కోసము నల్గొండ వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం, గోళ జ్యోతి బిడలైనటువంటి కీర్తి జోస్న తంబికి మంచి ఫ్యూచర్ ఉండటానికి, గొరమచ్చి వినోద్ మంచి ఫ్యూచర్ ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి నూతనపల్లి నుండి సౌజన్య రాజు కుటుంబ శాంతి సమాధానంతో ఉండటానికి, మరియు వెల్లటూరు నుండి జ్యోతి టీచరు బిడ అయినటువంటి అనిత మరియు రాజేష్ వారు అనితకి మంచి ఉద్యోగము, రాజేష్ శాంతి సమాధానం కుటుంబంలో ఉండటానికి, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి మేరీ స్వప్న ప్రవీణ్ కుమార్కి సంతాన భాగ్యాన్ని కోసము, సుధారాణి భద్రాచలం నుండి శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర కమాద పాపాత్మలమైండట మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడైనా సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 18 అధ్యాయం 38 నుండి దైవవచనములు. అందుకు పీలాతు అట్లయినా నీవు రాజువేనా అని అడిగను. నేను రాజు అని నీవే చెప్పుచున్నాను. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధులు అందరూ నా మాటలను ఆలగిందురు అని ప్రత్యుత్తరం ఇచ్చను. సత్యం అనవగా ఏమి అని పీలాతో ఆయనను అడిగను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగినగాక. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మొట్టమొదటిగా క్రీస్తు రాజ పండగ సందర్భములో ఈ ఆరాధన పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ క్రీస్తురాజు పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తున్నా. మీకు ఎల్లప్పుడూ మా ప్రార్థనలు కూడా మీకు ఆశిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈరోజు క్రీస్తు రాజుగా ఆ బాహ్యమైన ఈలోక సంబంధుడు అయిన ఒక అధికారి ఆయనతో అంటున్నారు, నీవు రాజువేనా. యోహాన్ గారు రాసిన సువార్తల 18 అధ్యాయం 33వ వాక్యములో మనం చూచినట్లయితే
పీలాతో యేసు ప్రభుతో అడుగిన మాటలే ఇది. పీలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసుని పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగాను. నీ యూదుల రాజువా అని అడిగాను. అప్పుడు ప్రభు అంటున్నారు, నేను ఈ యూదులకు ఈలోక సంబంధుడైన రాజు అయితే, మీ యొక్క దృష్టిలో అధికార గల ఈలోక సంబంధమైన అధికార గలవాడు అయితే, నాకు చాలామంది అనుచరులు నాకు ఉండిపోవచ్చు, కానీ ఇప్పుడు ఈలోక సంబంధమైన రాజు కాదు, నేను పరలోక సంబంధమైన రాజు అని ప్రభు తెలియచేస్తున్నా. ప్రియలారా, యేసయ్య చెప్పిన మాట ఏమి? ఆత్మకు సత్యానికి నేను సాక్ష్యం ఇవ్వటానికి వచ్చినటువంటి ఇక లోక జీవితానికి చెందినవాడు కాదు, పరలోక జీవితానికి చెందిన ఆత్మ కోసం వచ్చినటువంటి రాజ్యువే అని ప్రభు తెలియచేస్తున్నాం. అందుకే మత్తాయి గారు రాసిన సువార్తలో 2వ అధ్యాయము 1-2 వాక్యములో మనం చూస్తుండే, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చెత్తిమే అని అడిగి. చూడండి, ముగ్గురు జ్ఞానులు దేవుని యేసు ప్రభువుని వెదక్కి వచ్చినటువంటి సందర్భమే అది. ముగ్గురు జ్ఞానులు వచ్చి హేరోదు రాజు దగ్గరికి వచ్చి, ఇదిగో యూదుల రాజు రక్షకుడు అని పిలిచేటువంటి క్రీస్తు జన్మించినాడు, ఆయన జన్మించినటువంటి చోటేది, ఆ రాజు ఎక్కడే అని అడిగి వచ్చి ఉన్నారు. ప్రియలారా, ఆ రాజు పుట్టినప్పుడు ఇదిగో ప్రపంచ శక్తులు కూడా కొత్త సైన్యం చూపిస్తున్న చిన్నాన్ని చూపించి, ఆనవాళ్ళు చూపించి, ఇదిగో రాజు ఈ లోకాన్ని రక్షించటానికి, మానవుల రక్షించటానికి, పాపము నుండి దోషము నుండి విడుదల ఇవ్వటానికి వచ్చిన రాజు ఉన్నాడని తెలియచేస్తున్నాం. అందుకు ప్రియలారా, లూకా గారు రాసిన సువార్తలో 2వ అధ్యాయం 11వ వాక్యములో మనం చూచినట్లయితే, దేవదూత వారితో ఇట్లా నన్ను మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించి శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టను, ఆయన క్రీస్తు ప్రభువు. ఆయన ఒక క్రీస్తు ప్రభువే రక్షకుడు పుట్టాడు. ఇదిగో ఈ దావీదు నగరములో దావీదు వంశము నుండి ఇదిగో ఒక రక్షకుడు, ఆ రాజు వచ్చి ఉన్నాడు. అందుకే ప్రియలారా, పరలోకమందున్నటువంటి దైవదూతలు వారికి ఆనవాలిస్తున్నాం. ఈ లోకములోని ప్రపంచ శక్తులైన నక్షత్రాలు వారికి ఆనవాలిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రపంచంలోన సర్వాధికారులైన ముగ్గురు జ్ఞానులు కూడా అది వెదక్కి వస్తున్నా, వారికి కూడా దేవుడు తెలియజేస్తున్నా. ఇలాగే వచ్చినటువంటి పరలోక రాజ్యానికి చెందిన రాజు, ఈ లోకానికి మీద అధికారమైన రాజు యేసు ప్రభు జన్మించినాడు. ఈ యేసయ్య గురించి ఇదిగో నీవు రాజు అని అడిగినప్పుడు పీలాతోకు దేవుడు చెప్పటమేమి, నేను సత్యానికి ఆత్మయందు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చిన వాడు. యోహాన్ గారు రాసిన సువార్తలో 18వ అధ్యాయం 37వ వాక్యములో మనం అది చూడవచ్చు. సత్యమనగా ఏమి అని పీలాతు ఆయనను అడిగను. పీలాతు 36వ వాక్యము, నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు, కానీ నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చాను. అందుకు పీలాతు అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజుని నీవు చెప్పుచున్నావు, నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు, నేను సత్యానికి ఆత్మకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చినటువంటి రాజువే. నీ యొక్క తలంపులోన భాగ్యమైన ఈ లోక సంబంధమైన రాజు కాదు. యోహాన్ గారు రాసిన సువార్తలో 4వ అధ్యాయం 14వ వాక్యములు మనం చూస్తుండే ఆత్మల గురించి ప్రభు ఆత్మకు సత్యానికి ఆరాధన అర్పించినటువంటి దినాలు వస్తుంది అని కానాకారి స్త్రీ ద్వారా, సమరయ స్త్రీ ద్వారా ప్రభు తెలియచేస్తున్నా. ఆ స్త్రీ ఆయనతో, అయ్యా నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది,
చూడండి, ప్రవక్త అని నేను దోచుచున్నది. ఆ ప్రవక్త సత్యమునకు ఆత్మకు సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోహానికి వచ్చి ఉన్నారు. అది యథార్థమైన తండ్రి ఆరాధించిన వారికి ఉన్న గుణము. ఆ సత్యానికి ఆ సాక్ష్యం ఇవ్వటానికే తండ్రి వచ్చి ఉన్నారు. అందుకు ప్రియులారా, కీర్తన 25వ అధ్యాయములో 12-13 వచనముల మనం చూస్తుండే, కీర్తన ప్రభువునకు భయపడవారు తమ నడువవలసిన త్రోవ అతని నుండియే తెలిసి చూడండి, సత్యానికి మనం సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభువుని భయపడి చేసిన వారికి మాత్రమే సత్యానికి ఆ సాక్ష్యం ఇచ్చి దైవ భయముతో నడవడానికి సాధ్యమవుతుంది. అప్పుడు అన్నిటి మీద దేవుని మీద ఆధారపడిన వారు, దైవభక్తి మీద ఆధారపడిన వాడు, దైవ భయముతో ఉన్న వారికి దేవుడే తోడుగా ఉండారు, దేవుడే త్రోవ చూపిస్తారు. ఇంకా వారు సదా శుభములు బడయుదురు, వారు సదా శుభము పడేయుదురు, వారికి సమాధానం సంతోషం ఉంది. అందుకే యేషయా గ్రంథముల 41వ అధ్యాయం 10వ వాక్యముల ప్రభు తెలియచేసడం ఏమడా, నీవు భయపడకము, నీవు భయపడకము, నేను నీకు తోడై ఉండదు, నేను నీకు తోడై ఉండను, నీవు వెరగవకము, నీ వెరవకము, నేను నీకు దేవుడను, నేను నీకు దేవుడవును, నేను నీకు బలమునొసగి, నీకు నేను బలమొసగి నా శక్తితో నేను ఆదుకున్న దేవుడే. ఇప్పుడు బలముసగి ఆదుకున్న దేవుడే మన యేసయ్య. ఆ యేసయ్య మనలో భయపడి జీవించాలి. ఆ యేసయ్య రాజుగా మనం స్వీకరించాలి. అందుకే ప్రియులారా, భూమి ఆకాశాలు గతించిపోతుంది, దేవుడు చెప్పిన మాటలు ఒక్కటి కూడా గతించిపోలేదు. ఎందుకని ఇది ఇలాగ ఏర్పాటు చేసినారని ఉపదేశకుడు గ్రంథములో 3వ అధ్యాయం 14వ వాక్యముల ప్రభు తెలియజేస్తున్నాం. దేవుడు చేసిన కార్యము శాశ్వతముగా నుండిపోవును, మనము దానికి కొంద చేర్పను లేము, దాని నుండి కొంద తీసివేయను లేము. అతని కార్యములను చూచి మనం అతడి పట్ల భయభక్తులు ప్రదర్శింపవలసినదే. చూడండి, అతని పట్ల భయభక్తి చూపటానికే దేవుడు మనకు ఆ కారుణ్యం ఇచ్చారు. ఆయన చేసిన కార్యాలు, ఆయన ఏర్పాటు, ఆయన క్రియలందా శాశ్వతమైనది. మానవులది మాత్రం శాశ్వతం కాదు. శాశ్వతమైన రాజుగా నిత్యం జీవించటానికి మానవులకు దేవుడు ఉచితంగా ఇచ్చిన ఆత్మను నిత్యం ఆ దేవుని సన్నిధిలో ఉండటానికి ఆ రాజుగా ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుని యొక్క పుత్రుడు, ఆ ఏకైక రక్షకుడు మన యేసయ్య. అందుకే పీలాతుతో ఆ ప్రభు అంటున్నది, సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చిన ఏకైక దేవుడు, ఏకైక రాజు. మానవులకు మానవ ఆత్మలు దేవునితో పాటు ఎల్లప్పుడు ఉండటానికి యెరెమీయా గ్రంథములు 33వ అధ్యాయం 26వ వాక్యముల ప్రభు తెలియచేయటం ఏమనగా, యెరెమీయా 33:26, నేను ఈ కార్యములను చేసినట్లే యాకోబు సంతతితోను నా సేవకుడైన దావీదుతోను నేను చేసిన నిబంధనమును నిలబెట్టుకొందును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వంశజులను పాలించుటకు దావీదు అనుయాయిని ఒక్కనిని ఎన్నుకొందును. నేను నా ప్రజలకు చెర విముక్తిని దయచేసి వారిపై కరుణ చూపుదను. చూడండి, నేను నా ప్రజలు ఎక్కువ ప్రేమించినటువంటి ఏకైక రక్షకుడు, ఏకైక రాజ్యం మన యేసయ్య. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి మనం చూస్తుండే, దేవుడు ప్రజల నుండి, ప్రజల కోసం, ప్రజల నిమిత్తమై ఆయన మన కోసం వెలిచేసి తన జీవాన్ని త్యాగం చేసి మనకి రక్ష ఇచ్చారు. ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడే వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుగలను బలులను అర్పించుట కొరకు ప్రజల యొక్క పక్షము నుండి, మానవుల నుండి ఒక్క పరిహార బలి అర్పించడానికి యేసయ్య లోకానికి వచ్చి ఉన్నారు. అలాగే మనల్ని అందరినీ పవిత్రపరచినట్టు ఏకైక రక్షకుడు, ఏకైక రాజు యేసయ్య మాత్రమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వాక్యముల ప్రభు తెలియచేయటమేమనగా, యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నడుచును కనుక
ఆయన ఒకే ఒక్క శరీర ఒకే ఒక్క శరీర బలి ద్వారా దేవుని యొక్క హిత ప్రకారం ఆయన మనకు శాశ్వతముగా పవిత్రులుగా చేయబడి పవిత్రులుగా మార్చారు. అది ఆ రాజు చూపించిన మాదిరిగా ప్రజల పక్షములో నుండి పరిహార బలి అర్పించి తండ్రికి ప్రజలకు దూరమైనటువంటి ఆ పరలోక రాజ్యం ఏదైనా తొట్టని తిరిగి ఇచ్చినటువంటి గొప్ప రాజ్యం అనే యేసయ్య ఆ రాజు యొక్క పండగ కొనియాడిన సమయంలో ప్రియులారా ప్రభు చెప్పిన మాట ప్రకారం నడవడానికి ప్రయత్నిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు దీవించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. దయగల తండ్రి ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని రోగ పీడల నుండి అప్పు బాధల నుండి సంతాన లేనటువంటి దంపతులకి సంతాన భాగ్యముతో అనుగ్రహించి దీవించండి యేసయ్యా. కుటుంబములో శాంతి సమాధానం లేని వారికి కూడా శాంతి సమాధానము ప్రసాదించి అనుగ్రహించి దీవించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పు బాధలున ఒక కుటుంబానికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. పవిత్రాత్మ వరదానములో కృపతో 20 మందిని దేవుడు ప్రత్యేకముగా అభిషేకం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరికాలిలో కాల పాదం క్రిందే బాగా నొప్పి ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలానే మూకుల దశ పెరిగినటువంటి ఒక సహోదరిని తాకి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తరచుగా తలనొప్పి మళ్ళీ తల భారముతో బురుతో ఉన్నటువంటి ఒక్క వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలానే భుజం నొప్పి మళ్ళీ చేయి పైకి లేపటానికి క్రింద పెట్టడానికి కుదరలేనటువంటి ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. తరచుగా దగ్గు వచ్చి గొంతు నొప్పి ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఊపిరితిత్తులో శ్వాసం ఊపిరికి దెబ్బ ఉన్నటువంటి ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలానే ఉదర సంబంధమైన రోగముతో బాధపడుతున్న ఒక వ్యక్తిని కూడా దేవుడు ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. వెంటే ఉంటానంటూ నన్ను వెంబడించిన నా మంచి నజరేయుడా, ఆపదలో తండ్రి అని పిలువగానే నా ముందు నిలిచే నజరేయుడా. వెంటే ఉంటానంటూ నన్ను వెంబడించిన నా మంచి నజరేయుడా, ఆపదలో తండ్రి అని పిలువగానే నా ముందు నిలిచే నజరేయుడా. నజరేయుడా నన్ను నడిపించే నాయకుడా, స్తుతి పాత్రుడా నా స్తోత్రార్పణ నీకేనయ్యా. నజరేయుడా నన్ను నడిపించే నాయకుడా, స్తుతి పాత్రుడా నా స్తోత్రార్పణ నీకేనయ్యా. వెంటే ఉంటానంటూ నన్ను వెంబడించిన నా మంచి నజరేయుడా, ఆపదలో తండ్రి అని పిలువగానే నా ముందు నిలిచి నజరేయుడా.
సహాయ మాతా ప్రతిష్ట జపము దైవజనని దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాణిగాను యేసు ప్రభు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రదక్షిణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమందాతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ వాక్యము యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండును తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో సేవ చేసిన గురువులందరిని మరియు ఉపదేశకారందరినీ ఆశీర్వదించమని దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైనటువంటి మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. డిసెంబర్ నెలలో మరియు జనవరి నెల రాబోచున్న బిడ్డలందరినీ వారి యొక్క ప్రయాణంలో ఇలాంటి ఆటంకాలు లేకుండా దేవదూతల సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైనటువంటి మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడైనా సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రియులారా, దివ్య ప్రసాద ఆరాధనకు ఆశీర్వాద సమయము మోహరించి ఆశీర్వాదములో మన కోరికలను మనం బాధలన్నిటిని సమర్పించి ప్రభా మీ ఆత్మను నిండుగా దయచేయమని ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.
అమలోద్భవి మాతా అమరుని కన్నా మేరీ మాతా నిష్కళంకోద్భవి మాతా నిత్యుని భువికి ఒసగిన మాతా అమలమైన విమలమైన నిర్మల మాతా నీ భక్తుల ప్రార్థన ఆలకించుమా అమలమైన విమలమైన నిర్మల మాతా నీ భక్తులనెప్పుడూ దీవించుమా విశాఖపురి మాతా కొండగుడి మాతా అనుగ్రహ మేరీ మాతా శ్రీ సభ మాతా విశాఖపురి మాతా కొండగుడి మాతా అనుగ్రహ మేరీ మాతా శ్రీ సభ మాతా అమలోద్భవి మాతా అమరుని కన్నా మేరీ మాతా నిష్కళంకోద్భవి మాతా నిత్యుని భువికి ఒసగిన మాతా